నమస్తే అండి అందరికీ. మే 27న జరగబోయే పట్టభద్రుల ఎలక్షన్లో మన ప్రశ్నించే గొంతుక ఆయన తీన్మార్ మల్లన్న గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని మనది. నేను కూడా ఒక ఓటర్ మహాశయుని. మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామ వాస్తవ్యుని. నా ఓటుతో కాక నేను ఇంకొక 50 ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో తీన్మార్ మల్లన్న గారిని గెలిపిస్తానని అనుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు సైదులు. మాది నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అజ్జూరు మాది. నేను రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను ఒక ఓటర్ని. రేపు మే 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మనం మేజర్గా మనం ఒక ఎడ్యుకేటెడ్ అయిన పర్సన్ మనం ఎంచుకోవాల్సిన విధానం ఏంటంటే ఒక మంచి పర్సన్ని, ఒక విద్యావంతుని, ఒక ప్రశ్నించే గొంతుక అలాంటి వ్యక్తుల్ని ఎంచుకోవడం వల్ల మనకెంతో మేలు జరుగుతుంది. మన తెలంగాణ అభివృద్ధిలో ఒక భాగస్వామి అవుతారు. అలాంటి వ్యక్తులకే మీరు మంచి ప్రాధాన్యత ఓటు అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను అనుకుంటాను. దాంట్లో భాగంగానే తీన్మార్ మల్లన్న గెలుపులో నా భాగస్వామ్యం. నేను మినిమం ఒక 50 నుంచి 100 మందితో నేను ఓట్లు ఇచ్చి అతని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు వడ్డే ముత్యాలు, నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం. రేపు జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ భారత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గారు నిలబడిన సంగతి ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలిసిన విషయమే. అయితే ఈ వాస్తవాన్ని చెప్పాలంటే ఇది తీన్మార్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ నిరుద్యోగ మిత్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తీన్మార్ మల్లన్న గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాము. అయితే ఆ తీన్మార్ మల్లన్న చేసినటువంటి సేవలు మొత్తం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇది ఏంటంటే మనం రేపు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఆయనని మనకు అక్కడ ఆ గొంతుకని అక్కడ వినిపిస్తే మనపై నిరుద్యోగులపై ఎంతమంది ఉన్నామో అంతమంది కూడా ఆయనకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. నా పేరు మాధవన్ శ్రీనివాస్ గౌడ్, నల్గొండ జిల్లా మర్రిగూడ మండల్. మే 27న జరగబోయే పట్టుభద్రత ఎమ్మెల్సీ ఉమ్మడి జిల్లాలు ఖమ్మం, నల్గొండ, వరంగల్ భారత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ప్రజా గొంతుగా తీన్మార్ మల్లన్న గత 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కానీ ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఎంతో పోరాటం చేశాడు. విద్యార్థుల కోసం ప్రతి గొంతు కేసీఆర్ని గడగడలాడించి కేసీఆర్ చేసిన అవినీతిని బయటపెట్టి ఆయన చేసిన అరాచకాలను తీన్మార్ మల్లన్న ఒక సోషల్ మీడియాగా ఎన్నో విధంగా యూట్యూబ్ ఛానల్లో దద్దరిల్లాయి. తీన్మార్ మల్లన్నను ఖచ్చితంగా బడుగు బలహీనుల ఆశాజ్యోతిగా తీన్మార్ మల్లన్నను గెలిపించాలని నా యొక్క కోరిక. మే 27న జరగబోయే ఎన్నికలలో మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నా యొక్క మనవి. నా పేరు కుందారం మల్లేషు, నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం. మే 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా పట్టభద్రులను కోరడం జరిగింది.